ఈ వరుస హత్యలు ఒక్కసారిగా రాష్ట్రాన్ని షేక్ చేసినాయని చెప్పాలి. నిందితుడిని ఎన్కౌంటర్ చేయాలన్నటువంటి డిమాండ్లు కూడా రాష్ట్ర వ్యాప్తంగా వినిపిస్తున్నాయి. ఏకంగా ముఖ్యమంత్రి హోంమంత్రిగా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నడిబొడ్డున శాంతి కాపాడాల్సినటువంటి అవసరం ఉంది. శాంతి భద్రతలని కాపాడాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలు సుఖశాంతులతో ఉండాల్సినటువంటి అవసరం ఉంది. హైదరాబాద్లో ఆడపిల్ల పట్టపగలు కూడా బయటికి కనీసం కాలేజ్కి వెళ్ళలేనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయిందా? పోక్సో నిందితుడు బయట బెయిల్ పైన తిరుగుతూ మిమ్మల్ని చంపేస్తామని నేరుగా వార్నింగ్ ఇచ్చినా కానీ పోలీసులు రక్షించలేనటువంటి పరిస్థితుల్లోకి వ్యవస్థ వెళ్ళిపోయిందా అన్నది ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా లేవనెత్తున్నటువంటి ప్రశ్న. మా కరెస్పాండెంట్ సునీల్ కూడా అందుబాటులో ఉన్నారు. సునీల్, గుడ్ మార్నింగ్. హైదరాబాద్లో పటిష్టమైనటువంటి పోలీసింగ్ వ్యవస్థ లేదు అన్నది అర్థం చేసుకోవాలా? ఒక్కటి కాదు, రెండు కాదు, 6 హత్యలు. 3 ఏళ్ల చిన్నారి, 2 ఏళ్ల చిన్నారి, ఒక మైనర్ బాలిక, 65 ఏళ్ల ముసలామె, 45 ఏళ్ల ఇంకో యువతి, కట్టుకున్న భార్య లేదు, కన్న పిల్లలు లేరు. ఎట్లా చూడాలి ఈ వరుస హత్యల్ని? మీరు ఎట్లా చూస్తున్నారు సునీల్? ఎస్, ఈ రోజు జరిగినటువంటి సంఘటన యావత్ పోలీసులని కొంత అప్రమత్తం చేసిందని చెప్పాలి. ఎందుకంటే ఒక ఫోక్సో కేసులో అరెస్ట్ అయి బెయిల్ మీద బయటకు వచ్చినటువంటి నిందితుల పట్ల సరైనటువంటి నిఘా లేకపోవడంతోనే ఈ వరుస హత్యలు జరిగినట్టు కూడా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఫోక్సో కేసు పెట్టి జైలు పంపించినటువంటి కుటుంబం మొత్తం మీద తన కుటుంబాన్ని మొత్తం కూడా పూర్తిగా అంతరించి తానే స్వయంగా మళ్ళీ పోలీసులకు ఫోన్ చేసి నేను కూడా చనిపోతాను, నిన్ను 6 చంపేశాను, మరోవైపు నేను కూడా చనిపోతానంటూ కూడా పోలీసులకు ఒక హెచ్చరిక కూడా జారీ చేయడం జరిగింది. దీంతో పోలీసులు వెంటనే అప్రమత్తమై అక్కడ సంఘటన స్థలాన్ని చేరుకునే లోపే ఆ నిందితుడు పరారయ్యాడు. అయితే రాజ్ కుమార్ కోసం అయితే పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. ప్రస్తుతం అతను ఆచూకీ మాత్రం ఇప్పుడు అయితే పోలీసులు తెలుసుకోలేదు. అయితే తెలుసుకునే ప్రయత్నం 4 ప్రత్యేక బృందాలుగా గాలింపు చర్యలు చేపడుతున్నప్పటికీ అతని ఇంకా ఆచూకీ అయితే లభించలేదని తెలుస్తుంది. అయితే ప్రస్తుతం పోలీసుల వర్షం ఏదైతే ఉందో 6 చంపినటువంటి నిందితులపై గతంలో కూడా అనేక కేసులు ఉన్నాయి. గతంలో ఫోక్సో కేసుతో పాటు అక్కడ కొంతమందితో గొడవలు పడ్డటువంటి కేసులు కూడా ఈ నిందితుడిపై ఉన్నాయి. ఇటీవల కాలంలో మే 16న ఇతనిపై ఫోక్సో కేసు నమోదు కావడం జరిగింది. ఇటీవల కాలంలోనే బెయిల్ పై బయటకు వచ్చినటువంటి నిందితులు కక్షలు పెంచుకొని మరీ కుటుంబాన్ని మొత్తం కూడా పూర్తిగా అంతమొందించినటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతకు ప్రాధాన్యత కల్పిస్తుంది తెలంగాణ పోలీస్ శాఖ. అలాంటి పోలీస్ శాఖ దేశంలోనే నెంబర్ 1 స్థానంలో ఉన్నటువంటి పోలీస్ శాఖ ఇప్పుడు ఇలాంటి సంఘటనలకు సంబంధించిన అంశంపై కూడా ఒక్కసారిగా యావత్ పోలీసులే ఉలిక్కిపడేలా చేసినటువంటి సంఘటన మనం ఈరోజు చూసాం. కాబట్టి ఈ 6 చంపినటువంటి నిందితుల్ని మాత్రం కఠినంగా శిక్షించాలనే డిమాండ్ కూడా పెద్ద ఎత్తున తెర మీదకి వస్తుంది. ఇప్పటికే హోమ్ డిపార్ట్మెంట్ మొత్తం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరే ఉంది. కాబట్టి హోంశాఖకు ఇప్పటివరకు మంత్రి లేడు. మరి ఆ వ్యవస్థను చూసేటువంటి నాయకుడు, ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఈ శాంతి భద్రత విషయంలో ఇలాంటి ఇష్యూస్ జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలి. ఇలాంటి వారిపై సునీల్, రంగారెడ్డి జిల్లా విషయం చూసుకుంటే గత ఏడాది కాలంగా రంగారెడ్డి జిల్లాలో సంచలనాత్మకమైనటువంటి హత్య కేసులు నమోదవుతూనే ఉన్నాయి. నిన్న జరిగినటువంటి అర్ధరాత్రి జరిగినటువంటి 6 హత్యలు ఒకటైతే గనక గత సంవత్సర కాలం నుంచి రంగారెడ్డి జిల్లాలో ఇట్లాంటి హత్యలే నమోదవుతున్నాయి. అంతకుముందు ఒకే కుటుంబానికి చెందినటువంటి 4 హత్య చేశారు. ఆర్థిక కారణాలే కారణం. నిందితులు బంగారం కోసం నగదు ఎత్తుకెళ్దామని వచ్చారు. సో అడ్డు తిరిగినటువంటి ఆ 4 కుటుంబ సభ్యుల్ని కూడా ఇదే రంగారెడ్డి జిల్లాలో పక్కా ప్రణాళికతో వాళ్ళు వెళ్ళి చంపేయడం జరిగింది. ఆ తర్వాత మొయినాబాద్లో కూడా ఇంకో ప్రధానమైనటువంటి కేసులో 2 వృద్ధ మహిళల్ని వాళ్ళ ఇంట్లోనే హత్య చేయడం జరిగింది. సో ఇది కూడా పక్కా ప్రణాళిక ప్రకారమే జరిగింది. సో ఆ దర్యాప్తులో కూడా డిజిటల్ ఎవిడెన్స్లు కానీ లేదంటే టెక్నికల్ ఎవిడెన్స్లు కానీ ఆధారాలు, ఫోరెన్సిక్ ఆధారాలు కానీ ఇవన్నీ తీసుకున్న తర్వాత ఆ నిందితులను అరెస్ట్ చేశారు. అట్ ది సేమ్ టైం ఇంకొక కీలకమైనటువంటి హత్య, ప్రజలందరి దృష్టిని ఆకర్షించినటువంటి హత్య ఫరూక్ నగర్లో జరిగింది. శోభ అనేటువంటి ఒక మహిళను అనుమానాస్పద స్థితిలో హత్యకు గురైంది. సో ఇట్లాంటివన్నీ వరుస హత్యలు జరుగుతూనే ఉన్నాయి. సో అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో? పోలీసింగ్ వ్యవస్థ ఏం జరుగుతుంది? పోలీసింగ్ వ్యవస్థ పటిష్టం కావాల్సినటువంటి అవసరం ఉందా? ఎట్లా చూడాలి? పోక్సో నిందితుడు బయటకు వచ్చి చంపేస్తామని పబ్లిక్గా వార్నింగ్ ఇచ్చి చంపేశారు. ఎట్లా చూడాలా? ఖచ్చితంగా నగర శివారు ప్రాంతంలో ముఖ్యంగా ఇటీవల కాలంలో ఎక్కువగా తరచూ ఇలాంటి హత్యలు జరుగుతూనే ఉన్నాయి. మీరు అన్నట్టు మొయినాబాద్ లో కావచ్చు, ఫరూక్ నగర్ లో కావచ్చు, మరోవైపు షాబాద్ లో కావచ్చు, పరిసర ప్రాంతాల్లో కూడా ఇటీవల తీవ్రతరమైన ఇలాంటి హత్యలు మాత్రం చాలా అవుతున్నాయి. అదే పోలీస్ వ్యవస్థ సరిగా
పనిచేయకపోవడంతోనే ఇలాంటి హత్యలు జరుగుతున్నట్టు కూడా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే పోలీస్ వ్యవస్థ అనేది నిఘా అనేది శివారు ప్రాంతంలో ఎక్కువగా ఉండదు. పెట్రోలింగ్ ఖచ్చితంగా నిర్వహించాల్సిన అవసరం ఉంటుంది. కానీ బ్లూ కార్డ్స్ వెహికల్స్ ఉంటాయి. కానీ శివారు ప్రాంతంలో వచ్చేసరికి మీరు అన్నట్టు నగర శివారు షాబాద్ కావచ్చు, శంషాబాద్ కావచ్చు, ఈ నగర శివారు ప్రాంతంలోనే ఎక్కువగా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయంటే అక్కడ పోలీస్ పెట్రోలింగ్ వ్యవస్థ సరిగా లేకపోవడం, నిఘా సరిగా లేకపోవడం, అక్కడ ఉన్నటువంటి సీసీటీవీ కెమెరాలు, లక్షల కెమెరాలు సీసీటీవీ కెమెరాలు పెట్టినప్పుడు కూడా అవి ఇలాంటి సమయంలో పనిచేయకపోవడం కూడా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. కాబట్టి పోలీసింగ్ వ్యవస్థని పటిష్టం చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరే హోంశాఖ ఉంది కాబట్టి ఇకనైనా ఇలాంటి దారుణాలు జరగకుండా ఉండాలంటే ప్రతినిత్యం కూడా బ్లూ కార్డ్స్ వెహికల్స్ కావచ్చు, పెట్రోలింగ్ వెహికల్స్ కావచ్చు, ఈ పోలీస్ నిఘా వ్యవస్థ అనేది ఇంకా పటిష్టంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందంటూ కూడా స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక పనిచేయనటువంటి సీసీటీవీ కెమెరాలు, మరోవైపు వారికి సంబంధించినటువంటి కమ్యూనిటీ సీసీటీవీ కెమెరాలు కావచ్చు, వీటన్నిటిని కూడా పనిచేసే విధంగా చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా నిందితులు ఎవరైతే జైలుకి వెళ్ళి వచ్చినటువంటి నిందితులపై కూడా ప్రత్యేక నిఘా అయితే ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అప్పటికే జైలుకి వెళ్ళి జరిగింది కేవలం శిక్ష రద్దు చేసుకొని రాలేదు, కేవలం బెయిల్ పైన మాత్రమే వచ్చాడు. అంటే ఆ ట్రయల్స్ నడుస్తూనే ఉంటాయి, శిక్ష ఖచ్చితంగా పడేటువంటి అవకాశాలు ఉంటాయి ఎంతకాలం అయినా కానీ. బట్ అట్లాంటి నిందితుడిని పోలీసులు వాళ్ళ కుటుంబ సభ్యులు ఉదయం నుంచి మాట్లాడుతున్నారు, మీడియాలో మాట్లాడుతున్నారు, మా కళ్ళ ముందే కనిపిస్తున్నాడు, మమ్మల్ని బెదిరిస్తున్నాడని ఆ తల్లి పోయి కంప్లైంట్ చేసినా కానీ ఆ స్థానిక ఎస్ఐ కనీసం పట్టించుకోలేదు, నిర్లక్ష్యం వ్యవహరించారు. మోరోవర్ ఇదే నిందితుడు రాజ్ కుమార్ పైన గతంలో భూ తగాదాలకు సంబంధించినటువంటి అంశంలో కూడా కేసు నమోదైంది, ఒకవైపు పోక్సో కేసు. ఈ నిందితుడిని ఎందుకంత విచ్చలవిడిగా ఫ్రీగా వదిలేస్తారు? దీని వెనకాల అధికారుల పాత్ర లేదా? అధికారులు దీనిలో ఇన్వాల్వ్ చేయాల్సినటువంటి అవసరం లేదా? ఖచ్చితంగా. ఎందుకంటే నిందితుడు బహిరంగంగా వచ్చి సవాల్ చేస్తున్నప్పుడు కూడా పోలీసులకు ఈ అంశాన్ని చెప్పినప్పుడు కూడా పోలీసులు కొంత నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే ఈ రోజు 6 మృత్యువాత పడ్డటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఎందుకంటే పోలీసులు నిజంగా అతన్ని బెదిరించి ఉంటే ఈ రోజు ఇంతమంది చనిపోయేవారు కాదు. ఎందుకంటే ఖచ్చితంగా పోలీసులకు సమాచారం ఇచ్చారు, తను బెదిరిస్తున్నాడు, చంపాలని బెదిరిస్తున్నాడని ఏకంగా బాధిత కుటుంబ సభ్యులు వెళ్ళి ఎస్ఐని కలిసి ఫిర్యాదు చేసినప్పుడు కూడా ఆ ఎస్ఐ అతన్ని పిలిచి వార్నింగ్ ఇస్తే సరిపోయేది. కానీ వార్నింగ్ ఇవ్వకపోవడం, అతని సరిగా పట్టించుకోవడంతో ఈ రోజు 6 చనిపోయినటువంటి పరిస్థితులను మనం చూడొచ్చు. కాబట్టి పోలీసుల నిర్లక్ష్యం కూడా ఇలా చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇప్పటికైనా ఇలాంటి కేసెస్ లో అంటే పోక్సో కేసులు కావచ్చు, మర్డర్ కేసులు కావచ్చు, బెయిల్ మీద బయటకు వచ్చినటువంటి నిందితుల మీద సరైనటువంటి నిఘా అనేది ఖచ్చితంగా ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే వారు జైల్లో ఉండి దాదాపు మే 16 నుంచి ఈ రోజు జైలు నుంచి బయటకు వచ్చాడు కాబట్టి అంటే ఎంత కోపం మీద, ఎంత కసి మీద 6 సొంత బిడ్డలని చూడలేదు, సొంత భార్యను చూడలేదు, తల్లిని చూడలేదు, ఎవరిని కూడా చూడకుండా అతి కిరాతకంగా చంపేసి రోడ్డు మీద పడేసినటువంటి సంఘటన ఈ రోజు మనం చూసాం. దేశం మొత్తం కూడా ఈ సంఘటన చూసి నివ్వెరపోతున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. కాబట్టి ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా ఉండాలంటే పోలీస్ వ్యవస్థ, నిఘా వ్యవస్థ అనేది పటిష్టంగా ఉండాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా జైలు నుంచి బయటకు వచ్చినటువంటి నిందితుల పైన ప్రత్యేక నిఘా అనేది ఖచ్చితంగా ఉండాలి. వారిపై అబ్జర్వేషన్ అనేది ఖచ్చితంగా ఉండాలి. వారికి సంబంధించినటువంటి ప్రతి డేటా తీసుకోవాలి, వారి దగ్గర నుంచి ప్రతి సమాచారం సేకరించడం అవసరం ఉంది. ఒకవేళ అలా చేస్తే అంటే బాధితులు ముందుగా ఈ రోజు చెప్తున్నటువంటి వర్షం చూసినట్లయితే వారు చంపుతారని బెదిరిస్తున్నారని చెప్పినప్పుడు కూడా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే ఈ రోజు 6 కూడా చనిపోయినటువంటి పరిస్థితి మనం చూసాం. అయితే ఇప్పటికైనా పోలీసులు ఇలాంటి కేసెస్ లో పటిష్టంగా వ్యవహరించాలి. మళ్ళీ ఇలాంటి దారుణాలు జరగకుండా ఉండాలంటే నగరంతో పాటు నగర శివారు ప్రాంతాలు, ముఖ్యంగా షాబాద్ కావచ్చు, శంషాబాద్ కావచ్చు, చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో కూడా నిఘా వ్యవస్థ అనేది అంటే పెట్రోలింగ్ అనేది పటిష్టంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా. దీంట్లో సునీల్ ఇంకో కోణం కూడా కనిపిస్తోంది. వీళ్ళంతా భారీగా ధనవంతులు ఏం కాదు, పేదవాళ్ళే. సో ఒక కాలేజీకి పంపించడానికి కూడా ఈ రాక్షసుడికి భయపడే కాలేజీకి పంపించట్లేదు. ఎగ్జామ్స్ తప్పది కాబట్టి ఎగ్జామ్స్ కోసం తల్లే తోడుగా వెళ్ళింది. ఆ తల్లి ముందే నీ తండ్రిని చంపినట్టు, నీ భర్తను చంపినట్టు మిమ్మల్ని కూడా చంపేస్తా అని బెదిరించిన తర్వాత కూడా ఒక పోక్సో కేసులో నిందితుడు బెదిరిస్తే పోలీసులు ఎందుకు దానిపైన యాక్షన్ తీసుకోలేదు? అంటే ఇదే కేసు విషయంలో ఎవరో అయితే ఆ విషయంలో సీరియస్ తీసుకునేవాడా? సో పేదవాడికి పోలీసింగ్ వ్యవస్థ అందుబాటులో ఉండదా? పట్టించుకోరు. ఎందుకంటే ఇది ఆ కుటుంబ సభ్యులు, ఆ అమ్మాయికి సంబంధించినటువంటి మేనమామ ఉదయం నుంచి మాట్లాడుతున్నటువంటి మాటలనే ఈరోజు ప్రస్తావించాల్సి వస్తుంది.
ఎస్ ఖచ్చితంగా. ఎందుకంటే ఆడ పోలీసుల వర్షం ఇక్కడ పోలీసుల తప్పిదం చాలా ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే ఆ అమ్మాయి తల్లి పోలీసులను అప్రోచ్ అయింది. ఖచ్చితంగా అతను మళ్ళీ బెదిరిస్తున్నాడు. మళ్ళీ తన బెదిరింపుల వల్ల మేము ఇబ్బంది పడుతున్నామని పోలీసులను ఆశ్రయించినప్పుడు కూడా పోలీసులు సరైనటువంటి చర్యలు తీసుకోకపోవడంతోనే ఈ రోజు 6 చనిపోయినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. కాబట్టి ఇకనైనా పోలీసులు అంటే ఒక సామాన్యుడికి ఒక న్యాయం, ఉన్నవారికి ఒక న్యాయం చేసే విధంగా చేయకుండా చట్టం అయితే అందరికి సమానమే అనే నినాదం ఉంది. కాబట్టి దాని ప్రకారమే పోలీసుల వ్యవస్థ అనేది ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా పోలీసులు ఇలాంటి వారిపై కూడా కఠినంగా చర్యలు తీసుకోవాలి. ఎవరైతే కంప్లైంట్ ఇస్తారో ఫిర్యాదుదారుడు ఎవరు ఫిర్యాదు చేసినా, పేదవాడు చేసినా ఉన్నవాడు చేసినా ఒకే న్యాయం అనేది ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం పోలీస్ వ్యవస్థలో ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఇలాంటి కేసెస్ లో ముఖ్యంగా జైలు నుంచి బయటకు వచ్చి వారిని బెదిరింపులకు గురి చేయడం కాకుండా చంపుతామని బెదిరించిన పరిస్థితి మనం చూసాం. వాళ్ళు చెప్తున్నారు కాబట్టి వాళ్ళ తల్లి చెప్తున్న వర్షం చూస్తున్నట్లయితే అతను 2 రోజుల నుంచి కూడా బెదిరిస్తున్నాడు, జైలు నుంచి బయటకు వస్తున్నాడు, మాకు ప్రాణహాని ఉంది, పోలీసులు కంప్లైంట్ చేసిన పోలీసులు నెగ్లెక్ట్ గా ప్రవర్తించడంతోనే ఈ రోజు ఈ దారుణం జరిగినట్టు మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. పోలీసుల నిర్లక్ష్యం అనేది ఇక్కడ ఈ రోజు మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడైనా ఇలాంటి కేసెస్ లో పోలీసులు పటిష్టంగా వివరించాల్సిన అవసరం ఉంది. మళ్ళీ ఇలాంటి సంఘటనలు జరగకుండా దీని విషయంలో పోలీసుల నుంచి ఎట్లాంటి రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఎందుకంటే ఇప్పటికే ఆ ప్రాంతం మొత్తం కూడా షాబాద్ మండలంలో ఈ జరిగినటువంటి హత్యల కారణంగా పరిస్థితి మొత్తం కూడా ఉద్రిక్తంగా మారిపోయింది. సునీల్, అక్కడ మొత్తం కూడా రాస్తారోకో చేస్తున్నారు. కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి బంధువులంతా రాస్తారోకో చేస్తున్నారు. ఆల్మోస్ట్ సర్దార్ నగర్, షాద్ నగర్, ఎల్లికట్ట, ఇవన్నీ నాగర్గూడ వరకు ఆల్మోస్ట్ 12 కిలోమీటర్ల వరకు కూడా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. గతంలో కొన్ని కేసులు చూడొచ్చు మనం. వరంగల్ యాసిడ్ దాడికి సంబంధించినటువంటి విషయం కానీ, హైదరాబాద్లో దిశ కేసుకు సంబంధించినటువంటి విషయంలో కానీ పోలీసులు వ్యవహరించినటువంటి తీరు. మరోవర్ ఈ కిరాతకుని విషయంలో పోలీసులు కఠినమైనటువంటి చర్యలు తీసుకోకపోతే ఇది పూర్తి వ్యవస్థకే ఒక మచ్చలాగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పోలీసులు ఎట్లాంటి నిర్ణయం తీసుకోవచ్చు, ప్రభుత్వం పైన ఎట్లాంటి ప్రెజర్ కనిపిస్తోంది? ఖచ్చితంగా. ఎందుకంటే మీరు అన్నట్టు దిశ కేసు కావచ్చు, హాజీపూర్ ఘటన, మరి శ్రీనివాస్ రెడ్డి ఘటన కావచ్చు. ఎందుకంటే చిన్న పిల్లలు స్కూల్కి వెళ్తున్నటువంటి పిల్లల్ని అత్యంత కిరాతకంగా రేప్ చేసి మరి బాయిలో పూర్తి చేసినటువంటి సంఘటన కూడా మనం హాజీపూర్ ఘటన చూసాం. ఆ తర్వాత దిశ సంఘటన ఏకంగా ఒక అమ్మాయిని తీసుకెళ్లి చంపేసి అంటే అత్యాచారం చేసి తర్వాత హత్య చేసి చంపిన ఘటన కూడా మనం చూసాం. ఆ తర్వాత ఇలాంటి ఘటనలకు సంబంధించిన అంశంపై కూడా పోలీసులు వ్యవహరించిన తీరు మనం గతంలో చూసాం. కానీ ఇప్పుడు ఇతని విషయంలో కూడా కఠినంగా చర్యలు తీసుకోవాలి. ఇప్పుడైతే నిందితుని మాత్రం పట్టుకోలేదని చెప్తున్నారు, మరి పట్టుకున్నారని కొంతమంది చెప్తున్నారు. కానీ నిందితుడు ఆచూకీ మాత్రం ఇంకా తెలియలేదు. ఎందుకంటే నిందితుడు మరి ఫోన్ చేసి మరి పోలీసులకు నేనే చంపాను, నేను కూడా చనిపోతున్నట్టు ఒక హింట్ అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి అసలు ఆ హింట్ ఇచ్చినటువంటి నిందితుడు ఎక్కడ ఉన్నాడు, ఉంటే పోలీసులు ఖచ్చితంగా అతన్ని చూపించాలి, బహిరంగంగా ఉరి తీయాలనే నినాదం కూడా ఇప్పుడు షాబాద్ పరిసర ప్రాంతంలో చోటు చేసుకుంది. యావత్ తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ప్రజలు ఎంతగానో ఉత్కంఠంగా ఎదురుస్తున్నారు. ఎందుకంటే అత్యంత కిరాతకంగా 6 ఒకరి కాదు ఇద్దరు కానీ మొత్తం 6 పొట్టన పెట్టుకున్నటువంటి నిందితుడిని ఈ భూమి మీద ఉండే హక్కు ఖచ్చితంగా లేదు, అతన్ని దారుణంగా శిక్షించాలి, కఠినంగా ఎన్కౌంటర్ చేయాలి పోలీసులు అనే నినాదం కూడా పెద్ద ఎత్తున వస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికైనా ఈ విషయంలో పోలీసులు వెంటనే స్పందించాలి. ఇప్పటివరకు నిందితుడి మరి పట్టుకోలేదని చెప్తున్నారు, కొంతమంది పట్టుకున్నారని చెప్తున్నారు. ఒకవేళ పట్టుకుంటే మరి మీడియా ముందుకు ఎందుకు చూపించడం లేదు? అక్కడ ఉన్నటువంటి ఇన్స్పెక్టర్ కావచ్చు, స్థానికంగా ఉన్నటువంటి ఎస్పీ, ఇప్పటికే షాబాద్ ఎస్పీ సంబంధించినటువంటి శంషాబాద్ డీసీపీ కూడా అక్కడ చేరుకున్నాడు కూడా సమాచారం తెలుస్తుంది. సైబరాబాద్ కమిషనర్ ఇప్పటికే రమేష్ దీనికి సంబంధించిన విషయంలో మరి ఏ విధంగా రెస్పాండ్ అవుతారు, పోలీసులు దీని విషయంలో ఎందుకు ఇంత నెగ్లిజెన్స్ గా ఉన్నారనే విమర్శలు కూడా పెద్ద ఎత్తున పోలీసుల స్థానికుల నుంచి వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ నిందితుని మాత్రం వెంటనే శిక్షించాలి, కఠినంగా ఎన్కౌంటర్ చేయాలనే నినాదాలు కూడా పెద్ద ఎత్తున షాబాద్ పరిసర ప్రాంతాల్లో వస్తున్నటువంటి పరిస్థితి. పోలీసులు అయితే ఇప్పటివరకైతే ఆ నిందితుడిని ఎక్కడున్నాడు ఏంటి అనేది మాత్రం పోలీసులు అయితే ఇంకా సమాచారం అయితే ఎవరికి ఇవ్వలేదు. మరి పోలీసులు పట్టుకుంటారా? ఈ రోజు ఒకవేళ నిందితుడు నిజంగానే చనిపోతానని బెదిరించాడు కాబట్టి అతను చనిపోయాడా? మరి చనిపోతే డెడ్ బాడీ అయినా దొరకాలి కాబట్టి ఆ డెడ్ బాడీ ఎక్కడ ఉంది? నిజంగానే చనిపోతానని కేవలం బెదిరింపులకు మాత్రమే బెదిరించారా? ఈ అన్ని అంశాలపై కూడా పోలీసులు అయితే ఇంకా ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. షాబాద్ పరిసర ప్రాంతాల్లో కావచ్చు. గత 6 నెలలుగా జరుగుతోంది. 6 నెలలుగా ఒక మైనర్ బాలికను వేధిస్తున్నాడని చెప్పేసి ఆ అమ్మాయి కాలేజ్కు వెళ్ళడం మానేసింది. సో మానేసినటువంటి క్రమంలో ఎగ్జామ్స్ కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో కాలేజ్కి వెళ్ళే పరిస్థితి వచ్చేసింది. సో ఈ టైంలో బాలిక తల్లిని వేధించాడు, బాలికను వేధించాడు, ఏకంగా బెదిరించాడు. మీ నాన్నను ఫుల్గా తాగించి ఎట్లయితే చంపానో మీ కుటుంబాన్ని కూడా చంపేస్తామని చెప్పేసి.
ఆ తర్వాత వెళ్ళి పోలీసులకు కంప్లైంట్ చేస్తే పోలీసులు నిర్లక్ష్యం వహించారు అన్నది కుటుంబం చేస్తున్నటువంటి ఆరోపణ. పోలీసులు పట్టుకోలేకపోయారా? సెల్ ఫోన్ సిగ్నల్ ట్రేస్ చేసి ఒక పోక్సో కేసు మీద బయటకు వచ్చిన వాడిని, అంతకుముందు ఒక క్రిమినల్ కేసు ఉన్నటువంటి వ్యక్తిని పోలీసులు సిగ్నల్ ట్రేస్ చేసి పట్టుకునేటువంటి పరిస్థితి ఉంటే ఈరోజు ఈ 6 ప్రాణాలు పోయేటివి కాదు కదా. దీన్ని ఎట్లా చూడాలా? ఎస్, ఖచ్చితంగా మీరు అన్నట్టు ఒకవేళ తల్లిదండ్రులు అంటే బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వెంటనే రెస్పాండ్ అయి ఉండుంటే ఈ రోజు ఇంత దారుణం జరిగే పరిస్థితి అయితే ఉండదు, మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఇప్పటికైనా పోలీసులు ఇలాంటి కేసెస్ లో కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఎవరైతే బాధితులు కంప్లైంట్ ఇస్తున్నారో వారు ఎంత బాధ ఉంటే పోలీసులను అప్రోచ్ అయ్యారు, ఎంత ఆవేదన ఉంటే వారు పోలీసులను అప్రోచ్ అయ్యారు, ఏకంగా కాలేజే బంద్ చేపించుకొని కేవలం పరీక్షల కోసం మాత్రమే ఆ తల్లి వెంట తీసుకొని వెళ్తున్నటువంటి నేపథ్యంలో కూడా ఆ తల్లిని బెదిరింపులు గురి చేయడమే కాకుండా తన భర్తను చంపాను, మిమ్మల్ని కూడా ఖచ్చితంగా చంపుతానని బెదిరింపులకు గురి చేసినప్పటికీ కూడా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే ఈ రోజు 6 ప్రాణాలు బలైనటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఇప్పటికైనా పోలీసులు ఎవరైతే నెగ్లెక్ట్ గా వ్యవహరించారో వారిని వెంటనే సస్పెండ్ చేయాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర హోంశాఖ ఉంది. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో 2.5 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా హోంశాఖకు ఇప్పటి వరకు మంత్రి లేడు. ముఖ్యమంత్రి దగ్గరే శాంతి భద్రతలు వ్యవస్థ అనేది మొత్తం కూడా ఆయన గుప్పట్లోనే ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే రెస్పాండ్ కావాలి. ఈ కేసులో బాధితుని ఎవరైతే బాధిత కుటుంబాన్ని ఖచ్చితంగా ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, చిన్న పసిపిల్లలు మొత్తం 6 మృత్యువాత పడ్డటువంటి నేపథ్యంలో ఆ కుటుంబానికి అండగా ఉండాల్సిన అవసరం ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. మరోవైపు నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి పోలీసుల తీరుపై కూడా ఖచ్చితంగా వివరించాలి. అవసరమైతే వారిని సస్పెండ్ చేయాలి, శాశ్వతంగా ఉద్యోగం నుంచి తొలగించాలనే డిమాండ్ కూడా వినబడుతుంది. మరోవైపు నిందితుని త్వరగా పట్టుకొని ఎన్కౌంటర్ చేయాలనేటువంటి నినాదాలు కూడా పెద్ద ఎత్తున పరిసర ప్రాంతంలో చోటు చేసుకునే పరిస్థితి కనబడుతుంది. ఇలాంటి సంఘటనలపై వెంటనే అప్రమత్తం కావాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది. ఒక పేదవాడికి ఒక న్యాయం, ఉన్నవాడికి ఒక న్యాయం కాకుండా చట్టం అనేది అందరికీ సమానంగా ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇకనైనా పోలీసులు తేరుకోవాలి. ముఖ్యంగా నగర శివారు ప్రాంతంలో మన గతంలో హాజీపూర్ ఘటన చూసాం, మరోవైపు దిశ ఘటన చూసాం. ఆ తర్వాత ఇప్పుడు ఈ రోజు జరిగినటువంటి హైదరాబాద్ సంబంధించిన షాబాద్ లో జరిగినటువంటి సంఘటనలు కూడా ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా ఉండాలంటే పెట్రోలింగ్ వ్యవస్థ అనేది ఖచ్చితంగా ఉండాలి. బ్లూ కార్డ్స్ వెహికల్స్ కేవలం పెట్టుకొని ఫోన్ చూసుకోవడం కాకుండా నిఘా వ్యవస్థ అనేది ఖచ్చితంగా ఉండాలి. సీసీటీవీ కెమెరాలు ఖచ్చితంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా నగర శివారు ప్రాంతంలో మనం చూడొచ్చు, సిటీస్ అవుట్స్కట్స్ ప్రాంతంలో పెట్రోలింగ్ వెహికల్స్ అనేది ప్రతినిత్యం తిరుగుతూ ఉండాలి. అక్కడ అలర్ట్ చేయాలి. ఇలాంటి నిందితులు జైలు నుంచి ముఖ్యంగా బయటకు వచ్చినటువంటి నిందితుల పట్ల నిఘా వ్యవస్థ అనేది సునీల్, మీరు చెప్తుంటే ఇంకా కొన్ని అంశాలు కూడా దీంట్లో ప్రధానంగా కనిపిస్తున్నాయి. పోలీస్ వ్యవస్థ, పెట్రోలింగ్ వ్యవస్థ పెంచాలి, సీసీ కెమెరాల నిఘా విభాగాన్ని కూడా పెంచాలి. పోలీసులు అర్ధరాత్రి కూడా నిర్విరామంగా ఇట్లాంటి ఒక క్రైమ్ జోన్లో, ఇదే రంగారెడ్డి జిల్లాలో గత సంవత్సర కాలం నుంచి క్రైమ్స్ పెరుగుతూనే ఉన్నాయంటే పోలీసులు అవుట్ గోయింగ్ ఎంత ఉన్నారో ఇన్కమింగ్ కూడా అంత తగ్గుతోంది కదా. సో రిటైర్మెంట్లు ఎంత అవుతున్నారో రిక్రూట్మెంట్లు కూడా అన్ని తగ్గుతున్నాయి కదా. ఇట్లాంటి పరిస్థితుల్లో పోలీస్ రిక్రూట్మెంట్లు పెంచాల్సింది పోయి 5,000, 4,000 అని చెప్పేసి ఇక్కడ కూడా ప్రభుత్వం ఎందుకు ఒక రాజకీయం చేస్తున్నారు, ఎందుకు ఒక ఎన్నికల స్టంట్ లాగా చేస్తోంది? ఈ అంశం పైన అసలు ఏమైనా క్లారిటీ? ఎందుకంటే గతంలో డీజీపీ చెప్పారు 19,000 పైగా పోలీస్ రిక్రూట్మెంట్స్ కావాల్సినటువంటి అవసరం ఉంది, ఖాళీలు ఉన్నాయని చెప్పేసి. ఈ అంశం పైన ఈ సందర్భంగా మాట్లాడాల్సినటువంటి అంశమే కదా. ఎస్, ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పటి వరకు రాష్ట్రంలో 17,000 పైగా పైసలకు పోలీస్ శాఖలో పోస్టు ఖాళీగా ఉన్నట్టు గతంలో డీజీపీ కావచ్చు, గతంలో ప్రభుత్వం కూడా వెల్లడించింది. అయినప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రం 2.5 సంవత్సరాలు అవుతుంది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి. ఇప్పటి వరకు ఒక్క పోలీసింగ్ పోస్ట్ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ వేయలేదు. ఎందుకంటే గతంలో వేసినటువంటి పోస్టులనే భర్తీ చేసింది. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినప్పటికీ 2.5 సంవత్సరాలు అవుతున్నప్పుడు కూడా ఒక్క పోలీసింగ్ పోస్ట్ కూడా ఇవ్వడం లేదంటే దీన్ని బట్టి చూస్తే మనకు ప్రభుత్వం తీరు ఏ రకంగా ఉందో పోలీస్ వ్యవస్థలో అనేది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటికీ 17,000 పోలీస్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. చాలా మంది రోజుకు రిటైర్ అవుతూనే ఉన్నారు. చాలా మంది కొత్త వారికి మాత్రము గడిచిన పోలీస్ స్టేషన్ లో అంటే ఇప్పుడు మనం చూడొచ్చు, హైదరాబాద్ లో ముఖ్యంగా 4 కమిషనరేట్లు అయ్యాయి. ఒకటి గతంలో కేవలం 3 కమిషనరేట్లు ఉండే, ఇప్పుడు 4 కమిషనరేట్లు అయ్యాయి. అయినప్పుడు కూడా అక్కడ పోలీస్ వ్యవస్థ సరిగా లేకపోవడం, ముఖ్యంగా హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ ఒకటి, సైబరాబాద్ కమిషనరేట్ ఒకటి, మరోవైపు మల్కాజిగిరి కమిషనరేట్ ఒకటి, హైదరాబాద్ కమిషనరేట్, అంటే మొత్తం 4 కమిషనరేట్ చేశారు. అయినప్పుడు కూడా ఈ పోలీస్ వ్యవస్థ అంటే పోలీస్ స్టేషన్ లో సరైనటువంటి సిబ్బంది లేకపోవడం కూడా, కొంత సిబ్బంది కొరత ఉండడం వల్ల కూడా ఇలాంటి ఘటనలు కూడా జరుగుతున్నట్టు కూడా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటికైనా ఏదైతే నగరంలో 4 కమిషనరేట్ చేశారు, 4 కమిషనరేట్ చేసినప్పుడు కూడా మళ్ళీ ఆ సిబ్బందిని ఫుల్ఫిల్ చేయడంలో ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని డిమాండ్
డిమాండ్ కూడా వినపడుతుంది. ఇప్పటికైనా పోలీసు పోస్టింగ్ ఇటీవల కాలంలో పోలీస్ పోస్టింగ్ త్వరలోనే ఇస్తాము, దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మొత్తం తీసుకున్నారు. ఇప్పటికే తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ గా ఉన్నటువంటి శ్రీనివాస్ కూడా దీని అంశాన్ని కూడా ఇటీవల కాలంలో వెల్లడించాడు. మొత్తం పోలీస్ వ్యవస్థలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, త్వరలో ఈ దాదాపు 7,000 నుంచి 10,000 పోస్టులు భర్తీ కానున్నట్లు కూడా ఇటీవల కాలంలో ఒక ప్రకటన కూడా విడుదల చేయడం జరిగింది. అయినప్పుడు కూడా ప్రభుత్వం ఇప్పటి వరకు పోలీస్ పోస్టింగ్ సంబంధించిన అంశంపై కూడా ఇప్పటివరకు అయితే ఎక్కడ కూడా రిలీజ్ చేయలేదు. మరి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ముందు చేస్తుందా లేదా ఎప్పుడు ఎలక్షన్స్ ఎన్నికల స్ట్రెంత్ నేపథ్యంలోనే ఈ పోస్టింగ్ అనేది, ఈ రిక్రూట్మెంట్ అనేది వరుసగా చేపడుతూ వస్తూ ఉంటుంది. గతంలో మనం గత ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడు సునీల్ ఈ మధ్య కాలంలో చూస్తే ఆ మధ్య మెదక్లో జరిగినటువంటి గన్ ఫైరింగ్ కానీ, హైదరాబాద్లో ఒక పోలీస్ అధికారి పైన జరిగినటువంటి గన్ ఫైర్ కానీ, సో ఇట్లాంటి ఘటనలు జరుగుతున్నాయి. ఈవెన్ నిజామాబాద్లో ఒక కానిస్టేబుల్ని అంటే పోయి టేకప్ చేద్దాం, లిఫ్ట్ చేద్దామని వెళ్ళినటువంటి నిందితుని పట్టుకోవడానికి వెళ్ళినటువంటి కానిస్టేబుల్నే చంపినటువంటి నేపథ్యం ఉంది. మొన్న ములుగు భూపాలపల్లి జిల్లాలో ఒక DTO మీదకి ఒక లారీ ఎక్కేసింది, వారం రోజుల కింద ట్రాన్స్ఫర్ వచ్చినట్టు. అది ఇంకా ఒక సస్పెన్సే కొనసాగుతుంది, అనుమానమే కనిపిస్తోంది, హత్య కోణమే కనిపిస్తోంది. ఇన్ని జరుగుతుంటే ఒక నిందితుడు 6 మర్డర్లు చేశారు. రాత్రి 11 గంటల టైంలో మొదలైనటువంటి ఈ నరమేధం 2 గంటల్లోనే 6 ప్రాణాలు తీసింది. సో ఏం జరుగుతోంది అసలు? పోలీసింగ్ వ్యవస్థ ఏం జరుగుతుంది? హోంమంత్రిత్వ శాఖ ఏం చేస్తున్నారు? DGP ఏం చేస్తోంది? అసలు ప్రజలకు తిరిగేటువంటి స్వేచ్ఛ లేదా హైదరాబాద్లో? ఇది హైదరాబాద్ సంబంధించినటువంటి విషయం కదా? ఖచ్చితంగా కేవలం హైదరాబాద్ అనే కాదు, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోలీస్ వ్యవస్థను ఇంకా పటిష్టం చేయాల్సిన అవసరం ఉంది. మీరు అన్నట్టు ఇటీవల కాలంలో కరీంనగర్ జ్యువెలరీ షాప్ కి వెళ్ళి ఏకంగా కాల్పులు జరిపి బంగారం మొత్తం కూడా చోరీ చేసిన ఘటన మనం చూసాం. ఆ తర్వాత సైబరాబాద్ లో కూడా ఇటీవల కాలంలో గన్ ఫైర్ చేసి అక్కడ కూడా బంగారు ఆభరణాలు తీసుకెళ్లిన ఘటన చూసాం. ATM డబ్బులు వేస్తున్నటువంటి, అంటే క్యాష్ మిషన్ లో డబ్బులు వేస్తున్నటువంటి నేపథ్యంలో ఫైర్ చేసి డబ్బులు ఎత్తుకెళ్లిన ఘటన కూడా మనం కుక్కట్పల్లిలో చూసాం. అంటే ఇలాంటి సంఘటనలు తరచూ నడి రోడ్డు మీద, అది కూడా పట్టపగలు జరుగుతున్నప్పుడు కూడా పోలీస్ వ్యవస్థ, నిఘా వ్యవస్థ, పెట్రోలింగ్ వ్యవస్థ సరిగా లేకపోవడం వల్లనే ఇలాంటి ఘటనలు తరచు జరుగుతున్నాయి. ఈ రోజు మనం చూసాం ఒక నిండు ప్రాణాలు, 6 పసి ప్రాణాలు, 3 పసి ప్రాణాలు, అదేవిధంగా 3 వృద్ధులు అని చనిపోయినటువంటి నేపథ్యంలో పోలీసులు ఇప్పటికైనా అప్రమత్తం కావాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర హోమ్ డిపార్ట్మెంట్ ఉంది. 2.5 సంవత్సరాలు అవుతుంది శ్రీకాంత్ ఇప్పటి వరకు హోం శాఖకు ఎక్కడ కూడా మంత్రి లేడు. కానీ ఇప్పటివరకు రాష్ట్రంలో ఏ ప్రభుత్వంలో కూడా ఖచ్చితంగా హోం శాఖ ఒక మంత్రి అనేది ఖచ్చితంగా ఉంటుంది. గతంలో మనం చూసాం, మహమూద్ అలీని గత ప్రభుత్వం నియమించింది, ఆ తర్వాత అంతకుముందు ఒకరు నియమించింది. కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వము 2.5 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా పోలీస్ వ్యవస్థ అనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర గుప్పెట్లోనే ఉంది. ఇంకా శాంతి భద్రతలో మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని చూడాల్సిన అవసరం ఉంది. అది పోలీస్ శాఖనే ఆయనే చూడాలి. మరి ఇప్పుడు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కు, విద్యాశాఖకు మంత్రి లేడు, అది కూడా అతనే చూస్తున్నాడు. మున్సిపల్ శాఖకు మంత్రి అది కూడా అతనే చూస్తున్నాడు. అంటే ఇన్ని శాఖలు ఒక్క దగ్గరే ఉండడం వల్ల, మంత్రి లేకపోవడం వల్ల ఈ పోలీస్ వ్యవస్థని కంట్రోల్ చేసి ఏదైతే ఉందో అది మాత్రం లేదనే మనం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మానిటరింగ్ మనం ఇక్కడ ఒకటి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సిటీలో శాంతి భద్రత, తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలు చూడాల్సిందంటే ఒక DGP మాత్రమే చూడాల్సి. DGPకి అధికారులు, DGP పైన ఒక బాస్ ఉంటే ఆ బాస్ చెప్తూ ఉంటే అన్ని ఏ విధంగా చేయాలి, ఏ విధంగా దీన్ని సార్ట్అవుట్ చేయాలి, ఏ విధంగా రిక్రూట్మెంట్ చేయాలి, ఏ విధంగా పెట్రోలింగ్ వ్యవస్థ, ఏ విధంగా CCTV కెమెరాలు, కమ్యూనిటీ CC కెమెరాలు పెంచాలి, ఇవన్నీ చూడాల్సిన బాధ్యత ఖచ్చితంగా ప్రభుత్వంలో ఒక మంత్రికి ఉంటుంది. కాబట్టి ఆ మంత్రి లేకపోవడం, అది కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర ఉండడంతోనే ఇలాంటి సంఘటనలు వరుస సంఘటనలు జరుగుతున్నట్టు ఇటీవల కాలంలో మనం చూస్తాం. ఈ బంగారం బాగా డిమాండ్ పెరగడం వలన ఏకంగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఏకంగా గన్ ఫైర్ చేసి మరి బంగారం ఆభరణాలు తీసుకెళ్తున్న ఘటనలు మనం అనేకం చూసాం. కాబట్టి ఇకనైనా పోలీసింగ్ వ్యవస్థ, పెట్రోలింగ్ సునీల్ మీరు ఒక్కసారి మీరు హోల్డ్ లో ఉండండి. సునీల్ ఐల్ కమ్ బ్యాక్ టు యూ. మీరు హోల్డ్ లో ఉండండి.